నమస్కారం. వినాయక నవరాత్రుల ప్రత్యేక మణిహారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గణపతి అనుగ్రహం పొందడం తేలికే కానీ గణపతి గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేది అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో గణనాథుడి గురించి అనేక సందేహాలు ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన రత్న, ప్రవచన సుధాకర మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. ఖమ్మం నుంచి మహాలక్ష్మి గారు రాస్తున్నారు. గణపతికి ఏకదంతుడు అనే పేరు ఎందుకు వచ్చింది తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదౌ పూజ్యో గణాధిపః. మనం ఏ అర్చన చేసినా, ఏ వ్రతం చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, నూతన భవనాన్ని ప్రారంభించినా, ఎవరైనా పుట్టినప్పుడు బారసాల చేసినా, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు అంత్యేష్టి చేసినా ఆదౌ పూజ్యో గణాధిపః. మొట్టమొదట గణపతి పూజ చేస్తే తప్పించి మనం ఏ పని చేసినా ఫలించదు అనేది ఉంది. అందుకనే ఆయన్ని విఘ్న నివారకుడు అన్నారు. అటువంటి గణపతికి సహస్రనామాలు ఉన్నాయి. అందులో విశేషంగా అనుగ్రహించేటువంటి నామము ఏకదంతుడు. ఈ ఏకదంతుడు అనేటువంటి పేరు పరమాత్మకి సిద్ధించడానికి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి కథని వివరించారండి. ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉంటే వారి ఇద్దరు కుమారులైనటువంటి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ కూడా అనురాగంగా పెరుగుతూ ఉండేవారట. ఇట్లా ఉంటూ ఉండగా జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాముల వారు అక్కడికి వచ్చారట. పరశురాముడు అక్కడికి వచ్చి పరమేశ్వరుడి దగ్గర విశేషమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది, ఆ పరమేశ్వరుడి దగ్గర ఒక గండ్రగొడ్డలి, పరశు అంటారు కదా, ఆయన రాముడే కానీ పరశువు శంకరుల వారు ఇచ్చారు కనుక పరశురాముడు అయ్యారు. ఆ పరశురాముడు అనుగ్రహించబడి ఆ గండ్రగొడ్డలతో ఉన్నారట. దుర్మార్గమైనటువంటి క్షత్రియులందరినీ కూడా అనేక పర్యాయాలు యుద్ధంలో సంహరించి ఓడించి ఈ భూమండలం అంతా కూడా దుష్టులైనటువంటి రాజులు లేకుండా చేసి, ఆ తర్వాత శంకరుల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇంత పని చేశాను కనుక కృతజ్ఞతాభావంతో పరమాత్మకి కృతజ్ఞత చెప్దామని వచ్చాట. ఎవరికి? పరశురాముడు కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో గణపతి అక్కడ ఆడుకుంటూ ఆ శంకరుల వారి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర ఉన్నారట. ఈయన బరబరా లోపలికి వెళుతుంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఆగమన్నారట. ఆగమనేటప్పటికి పరశురాముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి నా అంతటి వాడిని నువ్వు అడ్డుకుంటావా, నేను ఎంతటి వాడిని అనుకున్నావు అని ఆ గొడ్డలి ఎత్తబోయారట. ఎత్తబోయేటప్పటికీ ఆ వినాయకుడు పాపం గణపతి అప్పటికే చాలా స్థితప్రజ్ఞుడట. మనం మామూలుగా గణపతికి ఆగ్రహం వస్తుంది అనుకున్నాం కానీ వీలైనంత వరకు కోపం తెచ్చుకోరట గణపతి. ఇది గజస్వభావం అన్నారు. గణపతికి కోపం రాదు, వస్తే తగ్గదు. అటువంటి గణపతి చాలా ప్రశాంతంగా ఉండి వేదాంత ధోరణిలో వచ్చినవాడు చాలా గొప్పవాడు కదా, ఈ పరశురాముడికి నాకు తేడా లేదనుకున్నారట. ఎందుకంటే మా గురువు యొక్క శిష్యుడు కూడా కుమారుడితో సమానం అన్నారు కనుక నేను నా తమ్ముడైనటువంటి కుమారస్వామి, గురువుగా నా తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క శిష్యుడైనటువంటి పరశురాముడు నాకు సోదరుడితో సమానం కనుక సోదరుడిని ఏమనలేక ఊరుకున్నారట. కానీ ఇంకా పట్టుబట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే గట్టిగా అడ్డుకున్నారట. ఇట్లా 2-3 సార్లు బాగా వాదం ప్రతివాదం జరిగిన తర్వాత చివరికి లాభం లేదని చెప్పి ఆ గణపతి తన యొక్క తొండాన్ని చాలా దీర్ఘంగా పెంచి ఆ గణపతిని అట్లా చుట్టేసి ఆ పరశురాముల వారిని తొండంతో చుట్టేసి సప్త సముద్రాల్లో ముంచి లేపి ఆ తర్వాత అన్ని లోకాలు చూపించి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారట. ఇప్పటికైనా అతనిలో పరివర్తన కలుగుతుందేమో అని చూశారట. ఇంత చేసినా కూడా ఆ పరశురాముడు మళ్ళీ గొడ్డలు తీసి పట్టుకొని భుజాన పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు లాభం లేదని చెప్పి మళ్ళీ ఒకసారి పరమాత్మ ఏం చేశారట, వినాయకుల వారు అదే పద్ధతిలో ఆ పరశురాముని పట్టుకొని వైకుంఠానికి తీసుకెళ్ళి ఇది వైకుంఠం అని చూపించారట. ఆ తర్వాత గోలోకానికి తీసుకెళ్ళి అక్కడ గోలోకంలో కృష్ణ పరమాత్మ ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు, అక్కడ నదులున్నాయి అని అనేకమైనటువంటి ప్రదేశాలు చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట. ఇంత చేసినా అప్పుడు ఒక మాట అన్నారట, నాయన నువ్వు ఏం చేసినా నీ మీద నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే మా తండ్రి గారికి నేను శిష్యుణ్ణి, అట్లాగే నువ్వు కూడా సహవిద్యార్థివి, సహోద్యోగివి కనుక నా సోదరుడు సమానుని కనుక నిన్నేం చేయలేకపోతున్నానంటే ఆ పరశురాములు వినకుండా ఎగబడ్డట, మీద పడ్డట. ఇట్లా చాలాసార్లు తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరశురాముడిని అడ్డుకున్నప్పటికి కూడా కోపం వచ్చినటువంటి పరశురాములు తన యొక్క ఆ పరశు అంటే గండ్రగొడ్డలితో ఇసిరేశారట. ఇసిరేటప్పటికీ అప్పుడు నిజంగా గణపతి దాన్ని నిరోధించగలడు. కానీ ఆ పరశురాముడి చేతిలో ఉండేటువంటి పరశువు అంటే గండ్రగొడ్డలి శివవరప్రసాదం, తన తండ్రి తనకి గురువు
కనుక గురువు అనుగ్రహించినటువంటి ఆ పరశువు ఆ గొడ్డలి యొక్క ప్రభావం పోకూడదని చెప్పి ఆ వెంటనే దాన్ని అనుగ్రహించాలనుకున్నారట. ఎందుకంటే గురువుగా తండ్రి యొక్క మర్యాదని కాపాడాలని చెప్పి గణపతి ఆ గండ్రగొడ్డల్ని తన యొక్క ఎడమ వైపు వేసుకున్నారట, తన దంతము వైపు కొట్టుకున్నారట. ఆ తగిలించుకున్నప్పుడు ఆ పరశువుని తగిలించారని వ్యాసుడు చాలా జాగ్రత్తగా రాశాడు ఇక్కడ బ్రహ్మవైవర్త పురాణంలో. దంతం వైపు తగిలితే అది ఖండించబడిందిట. ఆ తర్వాత అనేకమైనటువంటి కథ చెప్తారు. ఈ రకంగా పరశురాముడి చేత ఖండించబడ్డటువంటి దంతము ఉండడం వల్ల ఆ ఏకదంతుడు అయ్యారు. సాధారణంగా గజంకి 2 దంతాలు ఉంటాయి, కానీ ఈ ఏకదంతుడు అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందంటే పార్వతీ పరమేశ్వరుల సమక్షంలోనే ఇది చెప్పబడింది. పార్వతీదేవి ఆ తర్వాత వచ్చి అనేక వరాలిచ్చి ఆ గణపతిని అంటుంది, నాయన బాధపడవద్దు, నీ సోదరుడు లాంటి వాడే పరశురాముడు, ఏదో ఆవేశంతో చేశాడు అంటే, లేదమ్మా తండ్రి ఇచ్చినటువంటి గొడ్డల్ని నేను గౌరవించాలని ఇట్లా నేనే స్వీకరించాను అని చెప్పేటప్పటికీ ఈ రోజు నుంచి లోకంలో నీకు పౌరుషనామం ఒకటి ఇస్తున్నాను, నిన్ను ఏకదంతుడు అంటారు అన్నారు. కనుక పరమాత్మకి బాగా ప్రీతికరమైనటువంటిది, ఇష్టంగా ఉండేది. అందుకనే ఎప్పుడు కూడా ఏ గణపతి మూర్తిలో కూడా 2 దంతాలు ఉండేటువంటి గణపతిని ఉపాసించే పద్ధతే మనకు లేదు. ఒక దంతము ఖండించి ఉంటుంది. ఆ ఏకదంతుడు అనేటువంటి పద్ధతి ఒకటి. ఇది ఒక కథ. ఇంకోటి ఏంటంటే భారతంలో వ్యాస భగవానుడు ఆ భారతాన్ని చెబుతున్నప్పుడు రాయడానికి వచ్చినటువంటి ఆ గణపతి విరిగిపోయిన దంతాన్నే కలంగా మార్చుకొని భారతం రాశారనేది ఒక లోకంలో ప్రచారమైన కథ. ఇది భారతానికి సంబంధించి. కానీ ఏకదంతుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కథ మాత్రం కారణము ఆ బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటువంటి పరశురాముల వారికి గణపతికి జరిగినటువంటి చిన్న సంవాదము. కనుక ఏకదంతం అనేటువంటిది పరమాత్మకి ఇష్టమైనటువంటి నామం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హొసూరు నుంచి గణపతి గారు రాస్తున్నారు. గణపతి ఉపాసన ఏ విధంగా చేయాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. గణపతి సర్వాభీష్టప్రదాయకుడు. గణపతి ఉపాసన అంటే మన నిత్య జీవితంలో గణపతి లేనిది ఏ పని మనం మొదలు చేయం. ఒక కొత్తగా పుస్తకం రాస్తే శ్రీ గణేశాయ నమః పైన పేరు రాసుకొని మొదలు పెడతాం. శ్రీ గణేశాయ నమః అంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయని. సమాజంలో ఉండేటువంటి అనేక కథల్లో గణపతి ఉపాసన ప్రధానంగా ఎందుకు చెప్పారంటే, పరబ్రహ్మగా చెప్పబడేటువంటి 5 ప్రధాన దేవతలు ఉన్నారు. శంకరాచార్య స్వామి పంచాయతన దేవతల్ని సృష్టించారు. పంచాయతన పూజ అని చేశారు. మన పూజా మండపంలో దేవతార్చనలో 5 దేవతలు ఉంటారట. సూర్యభగవానుడు, గణపతి, గౌరీ, విష్ణుమూర్తి. సాలగ్రామ రూపంలో విష్ణు ఉంటారు, లింగాకారంలో శివుడు ఉంటాడు. గణపతి ఎర్రటి రాయిగా కనబడుతుంది, ఎర్ర రూపంలో ఉంటుంది, సింధూర వర్ణంలో. అట్లా ప్రధాన దేవతలు 5 చెప్పారు కనుక 5లో కూడా అత్యంత ప్రధానమైన దేవత గణపతి. ఇక మనకి షణ్మతాలు అని ఉన్నాయి, 6 ఉపాసన పద్ధతులు ఉన్నాయి. అందులో మనకి శైవం అంటే శివ ఉపాసన, శక్తి ఉపాసన శాక్తేయం అన్నారు. అట్లాగే గణపతి ఉపాసన గాణాపత్యము అన్నారు. కనుక గణపతిని ఉపాసించే పద్ధతి కూడా ఉంది. కనుక ప్రధానమైనటువంటి దేవతల్లో గణపతి ఒకరు. కనుక మనం ఉపాసించేటప్పుడు ఏ దేవతని పూజించినా కూడా ఆ దేవతని ముందు గణపతితో సంకల్పం చేసి మనం పూజించబోయేటువంటి దేవత ప్రధానమైనటువంటి రూపం గణపతి రూపంలో ఉన్నారన్నారు. ఇక్కడే లోకంలో చాలామంది భ్రమపడతారు, గణపతి అంటే శివుడి కుమారుడు మాత్రమే అని. కానీ శివుడి కుమారుడు మాత్రమే గణపతి కాదు, సర్వదేవతల యొక్క సమాహార రూపము అన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రణవస్వరూపమే గణపతి అన్నారు. మనకి మామూలుగా కీర్తనలో కూడా ఉంది కదా, ప్రణవస్వరూప వక్రతుండ అని. కనుక ప్రణవస్వరూపం అంటే ఓంకారమే పరమాత్మ యొక్క స్వరూపం. కనుక ఓంకారం అంటే ప్రణవం అంటే వేదం నుంచి వచ్చింది. కనుక వేద ప్రతిపాదకమైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో ఆయనే గణపతి. కనుక ఆ గణపతి యొక్క ఉపాసన ప్రతివారు తెలుసో తెలియకో చేస్తూనే ఉంటాం. మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఈ పని ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఇబ్బంది లేకుండా జరగాలనుకుంటాం. అక్కడే గణపతి పూజ మొదలైనట్టు లెక్క. కనుక మనం స్తోత్రాలు చేసేటప్పుడు కూడా శుక్లాంబరధరం విష్ణు అంటాం చూడండి. మరి శివుడి కుమారుడు అని అనాలి కదా. శివకుమార అనే పేరు సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. పురాణోక్తమైనటువంటి కథ కూడా ఏముందంటే, శివపురాణంలో శివపార్వతుల వివాహం అయిన తర్వాత చాలా కాలం సంతానం లేరట. ఆ సంతానం లేని కారణంగా అమ్మవారు అడిగిందిట, అయ్యా లోకంలో ఎంతోమందికి సంతానాన్ని అనుగ్రహిస్తున్నారు, మనకి సంతానం లేరు అంటే నువ్వు పుణ్యకవ్రతం చేయి, పుణ్యకవ్రతం చేసి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినట్లయితే 1 సంవత్సరం కాలం పుణ్యకవ్రతం చేస్తే ఆ తర్వాత గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ వస్తారు, వచ్చి నీకు అనుగ్రహం ఇస్తారు, ఆయనే నీ కుమారుడుగా పుడతారన్నారు. అప్పుడు సంవత్సర కాలం పాటు పార్వతీదేవి తపస్సు చేస్తే, పుణ్యకవ్రతం చేస్తే, ఆ పుణ్యకవ్రత ప్రభావంతో గోలోకంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మే భూలోకంలో గణపతిగా పుట్టారు. కనుక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనేది, మరి చతుర్భుజం కూడా విష్ణుమూర్తివేగా. కనుక విష్ణు స్వరూపమే పరమాత్మ, పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాహార రూపమే పరమాత్మ, ప్రకృతి పురుషుల యొక్క సమాహార రూపమే పరమాత్మ. కనుక పరబ్రహ్మగా గణపతిని ఉపాసించాలి. అందుకని మనం ప్రకృతిలో
తన్మయత్వం పొందేటువంటి పరమాత్మని వినాయక చవితి రూపంలో కూడా పూజ చేస్తాం కనుక గణపతి యొక్క ఉపాసన చాలా ప్రధానమైనది. ఇది వేదోక్తము, పురాణోక్తము, ఉపనిషదోక్తము అన్నిటికీ ప్రమాణాలు కలిగినటువంటి అధిష్టానమైనటువంటి దేవత, ప్రధానమైన దేవత. ఇంకొక రహస్యం ఏంటంటే అసలు గణపతి ఉపాసన ఎందుకు, గణపతి యొక్క అర్చన ఎందుకు అంటే దీనికి ఒక అందమైన మాట చెప్పారండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క శివ కళ్యాణం చేసినా అందులో గణపతి పూజ చేసే శివ కళ్యాణం మొదలు పెట్టాలి. ఎవరైతే ముందు గణపతి పూజ చేయరో ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళదుట. కనుక గణపతి పూజ చేసి శివుడి కళ్యాణం ఎట్లా చేస్తామంటే శివనందనుడే కదా అంటే ఈ గణపతి పరబ్రహ్మస్వరూపం, ఆదిగా ఉన్నటువంటి రూపం. ఆయనే వీళ్ళ కుటుంబంలో ఒకటిగా పుట్టారు. ఏ విధంగా అయితే విష్ణుమూర్తి ఏకవింశతి అవతారాల్లో ఉన్నారో అట్లాగే భగవంతుడైనటువంటి ఆ పరబ్రహ్మైనటువంటి గణపతి ఈ ఇటు శివకుమారుడిగా రావడమే కాకుండా సర్వదేవతలకి మూలాధిష్టానంగా చెప్పబడింది. కనుక వేద ప్రతిపాదితమైనటువంటి దేవత. వేదంలో కూడా మనకి చెప్పబడింది గణానాన్త్వా గణపతి గుంహామహే, గణపతిని వేదంలో కూడా ప్రచారంగా చెప్పబడింది. కనుక గణపతి ఉపాసన చాలా విశిష్టమైనది, సర్వదేవతల యొక్క ప్రధానం. అందుకని అనేక విషయాలు చెప్తారు. లోకంలో ఎవరికి ఏ విఘ్నం వచ్చినా దానికి కారణాన్ని వెతికితే గణపతి పూజ చేయకపోవడమే. దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధించే సమయంలో విషం పుట్టిందిట. అందరూ పోయి శంకరుల దగ్గరకు వచ్చి గొడవ పెడితే మా అబ్బాయిని పూజ చేయకుండా ఈ పని చేశారు కనుక మీకు సమస్య వచ్చింది, గణపతి పూజ చేయండి అమృతం పుడుతుందంటే అప్పుడు గణపతి పూజ చేశారట. ఇట్లాగే రామచంద్రమూర్తి కూడా రావణాసురుని సంహరించడానికి ముందు గణపతి పూజ చేసినట్టుగా ప్రమాణం ఉంది. ఏ పని చేసినా లోకంలో మొట్టమొదట గణపతి పూజ చేయండి ఎవరికి ఏది సిద్ధించదు. కనుక సర్వ విఘ్నహలాలు, సర్వ విజయకారకాలు గణపతి పూజ. కనుక ఆ గణపతి ఉపాసన చాలా విశేషమైనది, అనేక ఫలాలను ఇస్తుందండి. గణపతి ఉపాసన ఒక కోరిక తీరుస్తుందని కాదు. ఏదో వినాయక చవితి ఒక్కరోజునే గణపతి పూజ చేస్తున్నాం మిగతా సమయాల్లో లేదు అనుకోకూడదు. ప్రతిరోజు కూడా మనం నిత్యనూతనంగా చేసే ప్రతి పూజలో కూడా భగవంతుడికి సంబంధించిన ఏ స్మరణ చేసినా మొట్టమొదట శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః అన్న గణపతే. కనుక గురువు అనే దాంట్లో మొట్టమొదటి ఉండే గకారము గణపతి వాచకం అన్నారు. కనుక గురువులో గణపతి ఉన్నాడు. సర్వ కార్యక్రమాల్లో కూడా అవిఘ్నంగా అప్రమేయంగా జరగాలంటే గణపతి ఉపాసన చాలా మంచిది. కనుక గణపతి ఉపాసన అనేది సనాతన ధర్మంలో, సనాతన వైదిక సంప్రదాయంలో ప్రధానమైనటువంటి దేవతగా గణపతిని చెప్పారు. మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుంచి పార్వతి గారు రాస్తున్నారు. గణపతికి 32 రూపాలు ఎందుకున్నాయి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భగవంతుడి యొక్క ఉపాసన చేసేటప్పుడు ఉపాసకులైనటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ఆ కోరికలు తీరడానికి కానీ, వాళ్ళకి స్వప్నంలో కనబడ్డప్పుడు కానీ, లేదా వాళ్ళ యొక్క ఏదైనా శత్రు సంహారం చేసేటప్పుడు కానీ, ఏదైనా విజయం కలిగించేటప్పుడు కానీ భగవంతుడి యొక్క విభిన్నమైనటువంటి రూపాలు అట్లా ఉంటాయి. దీనికి అనేక రూపాలు మనకి పురాణాల్లో ఉన్నాయి. ఏది నలుగుపిండి ద్వారా తల్లి ద్వారా వచ్చారు కనుక మొట్టమొదటి గణపతిని అక్కడ మనం చెప్తాం. అట్లాగే 32 గణపతుల్ని మనకి ఉపాసనా సంప్రదాయంలో ఉంది. మనకు బ్రహ్మవేత్త పురాణం, గణేష పురాణము, స్కాంద పురాణము, శివపురాణం ఇట్లాంటి పురాణాలు ఆలోచించినప్పుడు అనేక యుగాల్లో మన్వంతరాల్లో గణపతి అనేక రూపాల్లో అందరినీ అనుగ్రహించినట్టుగా ఉంది. ఒకానొక సందర్భంలో ప్రధానంగా మనం చెప్పింది గణపతి పరబ్రహ్మ అని. గణేష లోకమని ఒక లోకం ఉందిటండి. ఎట్లా వైకుంఠము, సత్యలోకము, స్వర్గలోకము, ఆ కైలాసం ఉన్నదో గణేష లోకం కూడా ఒకటి ఉందిట, గోలోకం లాగానే. కనుక ఒక లోకానికి పరమాత్మ అధిపతి. కనుక ఆ గణపతి 32 తేజో రూపాలతో 32 పరమాత్మ ప్రతిభతో కనబడుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పబడింది గజాననుడు. ఏకముఖము ఉంది, పంచముఖం ఉంది, షడ్ముఖం ఉంది, దశముఖం కూడా ఉంది. ఏకాక్షర గణపతి, ద్వ్యక్షర గణపతి, త్రక్షర గణపతి కూడా ఉంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి తేజస్విని గారు రాస్తున్నారు. శక్తి గణపతి అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పరబ్రహ్మ అయినటువంటి గణపతికి 32 ప్రధానమైనటువంటి రూపాలని పురాణాల్లో వివరించారు. అయితే మనకు ఉండేటువంటి అనేక పురాణాల్లో ఉండేటువంటి కథల్లో స్కాంద పురాణము, శివపురాణం మొదలైనటువంటి కథల్లో కూడా గణపతికి సంబంధించిన కొన్ని విభూతులు చెప్పారు. అందులో శక్తి గణపతి అనేది ఒక విచిత్రమైనటువంటి రూపం. లక్ష్మీ గణపతి, శక్తి గణపతి ఉన్నట్టే శక్తి గణపతి విశేషం ఏంటంటే ఆ పార్వతీ తనయుడైనటువంటి గణపతి తల్లి అంటే చాలా ఇష్టమట. తనకు వివాహం చేసుకోవాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు ఆ వివాహానికి తగినటువంటి కన్యామణి భార్యని ఎంచుకునే సందర్భంలో మనసులో ఏం పెట్టుకున్నట్ట, పార్వతీదేవి అంత అంతగా, అంటే తన తల్లి అయినటువంటి పార్వతీదేవి అంత అందంగా, అంత గుణవంతురాలుగా,
అంత జ్ఞానవంతురాలుగా అంత బుద్ధిమంతురాలుగా ఉన్నటువంటి వ్యక్తి తనకి భార్య కావాలని కోరుకున్నారట. మనసులో కోరుకొని ఆ శివ పార్వతీదేవి యొక్క మందిరం ముందు కూర్చున్నారట. ఎవరు వస్తే, అంటే ఇది పురాణోక్తమైనటువంటి కథ, ఎవరు వచ్చినా కూడా వారిని చూసి వారిలో తల్లి యొక్క రూపం లేదని చెప్పి నిరాశ చెందేవాట. ఇట్లా రోజు దేవాలయంలో చూడడం, అమ్మవారి దగ్గరికి ఎవరైతే ఉపాసన కోసం వస్తారో ఆ భక్తులందరిలో వివాహం కానటువంటి స్త్రీలను చూడడం, వాళ్ళు ఎవ్వరూ నచ్చలేదట. చివరికి అంటే తల్లి యొక్క స్థాయి ఎవరికీ లేదు అని అనుకోని చివరికి తనలో నుంచే ఒక శక్తిని సంకల్పించుకున్నారట గణపతి. అంటే తల్లి యొక్క రూపం, తల్లి తండ్రి యొక్క రూపమే అతంది. అంటే పార్వతీ పరమేశ్వరి యొక్క సమాహార రూపమే గణపతి అంటారు కనుక ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క సమాహార రూపంలో ఉండేటువంటి గణపతి తన మనసులో నుంచి ఆ పార్వతీ శక్తిని బయటికి తెచ్చుకున్నారట. తన మనస్సంకల్పం చేత ఒక శక్తిని తయారు చేసుకొని ఆమెనే పరమాత్మ ఆయన కూర్చోబెట్టుకున్నారట ఒళ్ళో.